మా ఇది నేను ఓన్‌గా క్రియేట్ చేసిన స్టోరీ. ఇది మూవీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నా స్టోరీలో, నా మూవీలో కొంచెమైనా మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆ ప్రపంచంలో చెడు మరింత బలంగా అయిపోతుంది. గ్రామంలో పిల్లలందరూ కనిపించకుండా పోతున్నారు. నిశ్శబ్దంలో భయం విస్తరించింది. అది ప్రళయం కాదు, అదొక శక్తికి ఆహ్వానం. ఆ చెడు పేరు కాళిసేన. వీడి పని ఏంటంటే కాళీ పురుషుని జాగ్రత్త పరచడు. కానీ సమయంలో ఒకడు భూగర్భంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. తనకు తెలుస్తది ధర్మం ప్రమాదంలో ఉందని. ఆ తపస్సు చేసేది ఎవరో కాదు, మన అఖండానే. అగ్నిలో నుంచి వెలుగుతో బయటికి వచ్చాడు. ఈసారి ధర్మం కాపాడడం కోసం కాదు, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వచ్చాడు. కాళిసేనకి ముఖ్యుడు రుద్రయ్య, ఒక మహా తాంత్రికుడు. ఆయనకు ఒకటి తెలుసు, అఖండాన్ని బలిగా ఇవ్వాలని. అప్పుడే పవర్స్ ఇంకా ఎక్కువ అవుతాయని. అఖండకి ఉండే సిద్ధులు, యంత్రాలు మామూలువి కాదు. అందుకే బలి ఇవ్వాలనుకుంటాడు. కానీ అఖండ అంటే నార్మల్ మనిషి కాదు, అతను ఒక శివుని స్వరూపం. ఒకసారి ఆ కాళిసేన చిన్నపిల్లల్ని బలి కోసం తీసుకెళ్లేటప్పుడు అఖండ అక్కడికి వస్తాడు. రుద్రయ్యతో ఒక ఘోరమైన ఫైటింగ్ చేస్తాడు అఖండ. దివ్యాస్త్ర అంటే శివధనస్సుతో కాళిసేనని ఫైనల్ గా అంతం చేస్తాడు. ధర్మంకి దాహం ఉంటే అతనికి అగ్ని రూపంగా అఖండ వస్తాడు. అలా మెయిన్ విల్లన్ అంతం చేసి స్టోరీని ఎండ్ చేసేస్తారు. సో ఇది నేను ఓన్ గా క్రియేట్ చేసిన స్టోరీ గైస్. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.